డొనాల్డ్ ట్రంప్ వెనజులాపై విజయవంతంగా దాడి చేసి మదురోను ఎత్తుకుపోయాడు. ఈరోజు యునైటెడ్ నేషన్స్లో చైనా ఆధ్వర్యంలోని చాలా దేశాలు ఇంక్లూడింగ్ ముదురు నాయకులు ఎర్దోగన్తో సహా చాలామంది ఇది ఇంపీరియలిజం, ఇది ఆక్రమించే తత్వం అంటున్నారు. యుఎన్లో గొంతు చించుకొని అరుస్తున్నారు. బట్ ఇట్స్ టూ లేట్. చైనా రాడార్స్ అండ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వెనజులాలో ఫెయిల్ అయ్యాయి. అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు యుఎస్ఏ F-35 F-22 ఫైటర్ జెట్స్ ఆరోగ్యాలతో కేకలు వేసుకుంటూ పెద్ద చేపను ఎత్తుకొని తిరిగి వచ్చాయి. వెనజులా కొన్న చైనా యొక్క HQ-9 JF-17 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక్క యుఎస్ఏ మిసైల్ను కూడా ఆపలేదు. చైనా యొక్క సోకాల్డ్ 3D సర్విలియన్స్ రాడార్స్ అండ్ కమాండ్ సెంటర్స్ ఒక్క యుఎస్ఏ ఫైటర్ జెట్ లొకేషన్ను కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ రాడార్స్ను జామ్ చేసి కొట్టి వచ్చారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు యుఎన్లో ఆవేశం చూపిస్తే ఏం లాభం? యుఎన్ఏ అమెరికాది కదా. మీ మగతనాన్ని కరేబియన్ దీవుల్లో చూపించి ఉంటే బాగుండేది. వెనజులా విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆల్ అవుట్ అయ్యాడు. నేను మోనార్క్ని, నన్నెవడూ ఆపలేడు అంటున్నాడు. డైరెక్ట్గా మీడియా ముందు క్యూబాకు వార్నింగ్ ఇచ్చాడు. గ్రీన్లాండ్ను కబ్జా చేసుకుంటా అంటున్నాడు. మెక్సికో, కొలంబియా ఇలా అన్ని దేశాలపై విరుచుకుపడుతున్నాడు. వితిన్ 60 డేస్లో గ్రీన్లాండ్లో యుఎస్ఏ జెండా ఎగురుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. మోడీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ గుడ్ మ్యాన్. రష్యాతో ఆయిల్ కొనడం ఆపకపోతే ఇండియాపై శాంక్షన్స్ను ఇంకా పెంచుతా, ఇండియా విల్ మేక్ మీ హ్యాపీ అని ఇండియాకు కూడా స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా ఆడే గేమ్ ట్రంప్ ఇంకా అర్థం కాలేదు. 2021లో మనం రష్యాతో కేవలం 2% ఆయిల్ను మాత్రమే కొనేవాళ్ళం. మీరు లాస్ట్ మంత్ చూసుకోండి, 40% కొంటున్నాం. ఇప్పుడు ట్రంప్ను సాటిస్ఫై చేయడానికి 10% తగ్గిస్తాం, అంటే 30% కొంటున్నాం. మనోళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ లాస్ట్ 6 months వీ హ్యావ్ డిక్రీజ్డ్ 10% ఆయిల్ ఆఫ్ రష్యా అని అంటాం. ట్రంప్ చాలా హ్యాపీ అవుతాడు. పొలిటికలీ ట్రంప్ ఏమని చెప్పుకుంటాడు? చూసారా, నా భయం మీద ఇండియా రెడ్యూసెస్ 10% ఆఫ్ ఆయిల్ పర్చేస్ ఫ్రమ్ రష్యా అని చెప్పుకుంటాడు. యుఎస్ఏ ప్రజలు కూడా హ్యాపీనే. 2% నుండి 30% ఆయిల్ కొన్నందుకు రష్యా కూడా హ్యాపీనే. 30% ఆయిల్ను కొని ఇండియా ఈజ్ ఆల్సో హ్యాపీ. నెక్స్ట్ ఇండియా టార్గెట్ ఎలాగైనా యుఎస్ఏతో వ్యాపార ఒప్పందం చేసుకోవాలి అని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గేమ్ చూస్తూ ఉంటే రష్యా ఇప్పుడప్పుడే యుక్రెయిన్లో బ్యాటింగ్ స్టాప్ చేసేలా లేదు. యుఎస్ఏ ట్రేడ్ డీల్ డిలే వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ నష్టంలో ఉంది. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. సో మనోళ్ళు వెరీ సూన్ యుఎస్ఏతో ట్రేడ్ డీల్తో పాటు విన్ విన్ డీల్ కొట్టనున్నారు. నెక్స్ట్ ట్రంప్ దగ్గరకు వస్తే ట్రంప్ అటాక్ చేయబోయే 6 దేశాల గురించి చెప్తా. ఫస్ట్ గ్రీన్లాండ్. ఈ మ్యాప్లో చూడండి, ఆర్టిక్ ఓషన్కు దగ్గరలో గ్రీన్లాండ్ ఉంటుంది. నార్త్ అమెరికన్ యూరోప్కు మధ్యలో 56,000 మంది ప్రజలతో అరుదైన ఖనిజాల భాండాగారం అందమైన గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ యొక్క ఫారెన్ పాలసీ అండ్ రక్షణ అంటే డిఫెన్స్ను డెన్మార్క్ చూసుకుంటుంది. బై డిఫాల్ట్ గ్రీన్లాండ్ను డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడ్రిక్సన్ చూసుకుంటున్నారు. డెన్మార్క్ నాటోలో భాగంగా ఉంది. గ్రీన్లాండ్పై దాడి జరిగితే నాటో రంగంలో దిగుతుంది. నాటోకు తండ్రి యుఎస్ఏ కాబట్టి, నాటోలో యుఎస్ఏ పెద్దన్న కాబట్టి నాటో వర్సెస్ అమెరికా అవుతుంది. నాటో కూలిపోవచ్చు కూడా. డెన్మార్క్ ప్రధాని ఏమంటారు? ట్రంప్ మాటలను మేము సీరియస్గా తీసుకుంటున్నాం, మా సవర్నిటీపై దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నారు. ఒకవేళ రేపు గ్రీన్లాండ్పై కబ్జా పెడితే ఇమాన్యుయల్ మ్యాక్రోన్, కియర్ స్టార్మర్, మిలోని, రిసెప్ తయ్యబు ఎర్దోగన్ యుద్ధ భూమిలో దిగుతారా లేదా యుఎన్లో పంచాయతీ పెడతారా అనేది చూడాలి. ట్రంప్ గ్రీన్లాండ్పై దాడి చేసిన తర్వాత ఈ సోకాల్డ్ నాటో దేశాలు ముఖ కవలికల్ని చూడాలి. వై ట్రంప్ వాంట్స్ గ్రీన్లాండ్ అంటే సింపుల్గా చెప్తా, వ్యాపారం కోసమే. గ్రీన్లాండ్ కావాలి, మనీ 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 అనమాట. గ్రీన్లాండ్లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్. రేపు 50 years తర్వాత గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణం హీట్ అయితే ఆర్టిక్ సముద్రం కరిగిపోతుంది. ప్రస్తుతం చైనా షాంఘై నుండి యూరోప్ రాటర్ డ్యామ్ వరకు వెళ్ళాలి అంటే సూయజ్ కెనాల్, రెడ్ సీ, ఇండియన్ ఓషన్, స్ట్రైట్ ఆఫ్ మలకాయ్లో రాంగ్ రూట్లో 21,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ట్రాఫిక్ బ్లాకేజెస్ ఉంటాయి. రెడ్ సీలో హౌతీ దాడులు, గల్ఫ్ ఆఫ్ ఎడన్లో సముద్ర దొంగలు, సొమాలియా పైరేట్స్ వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి. మలక్కాలో వెయిట్ చేయాలి. సో మచ్ టైమ్ అండ్ కాస్ట్ అన్నమాట. రేపు ఆర్టిక్ ఓషన్లో మంచు కరిగితే షాంఘై నుండి పెసిఫిక్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, రోటర్ డ్యామ్ ఓన్లీ 12,000 కిలోమీటర్స్లో
స్ట్రైట్ రూట్లో కొట్టుకుపోవచ్చు. ఆర్టిక్ ఓషన్ అనేది సముద్ర దారిలో రింగ్ రోడ్ లాంటిదండి, బైపాస్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ లో టోల్ కట్టి స్ట్రైట్ గా కొట్టుకుంటూ పోవచ్చు అనమాట. ఫ్యూచర్ లో ఆర్క్టిక్ ఓషన్ ను పాలించేవాడే ప్రపంచాన్ని శాసించగలడు అనమాట. ఈ విషయం యుఎస్ఏకు బాగా తెలుసు. గ్రీన్లాండ్ అమెరికా ఇంట్రెస్ట్ కొరకు కావాలి. యుఎస్ఏ రీసెర్చ్ వేరే దేశాల కంటే 30 years బ్యాక్వర్డ్లో ఉంటుంది అండ్ ప్లానింగ్ వేరే దేశాల కంటే 50 years ఫార్వర్డ్లో ఉంటుంది. ఆర్క్టిక్ ఓషన్లో రష్యా చాలా పెద్ద సముద్ర తీరాన్ని షేర్ చేసుకుంటుంది. ఆర్క్టిక్ ఓషన్ గుండా వ్యాపార నౌకలు వెళ్తే ఈ ట్రేడ్ అండ్ సీ రూట్స్కు రష్యా సెక్యూరిటీ ఇస్తుంది. తద్వారా రష్యా వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే గేమ్ రష్యా దగ్గరే ఉంటుంది. మీరు నన్ను అడగాలి, గ్రీన్లాండ్ నాటోలో భాగమే కదా, నాటో యుఎస్ఏ యాలీనే కదా, వితౌట్ గ్రాబింగ్ ల్యాండ్ ఆల్సో యుఎస్ఏ కెన్ స్టిల్ కంట్రోల్ గ్రీన్లాండ్ కదా అని. వాట్స్ ద బిగ్ డీల్, ఎందుకు ఆక్రమించుకుంటున్నారు అని నన్ను మీరు అడగాలి. భార్యాభర్త క్లోజ్ ఫ్రెండ్సే కొన్నేళ్ల తర్వాత కొట్టుకొని విడిపోతున్నారు. రిలేషన్స్కే గ్యారంటీ లేదు. వాట్ ఇఫ్ డెన్మార్క్ ఎంగేజ్ విత్ చైనా, లేదా రష్యాతో ఎంగేజ్ అయితే ఏంటి? యాక్చువల్లీ యూరోప్ ఈజ్ స్లిప్పింగ్ టు చైనా. సో దీని గురించి సపరేట్గా మాట్లాడదాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి. ఈ కోట్ యుఎస్ఏకు కరెక్ట్గా సూట్ అవుతుంది. యుఎస్ఏ మిలిటరీ స్థాయిని అందుకోవడానికి చైనాకు ఇంకొక 5 years పడుతుంది అని స్వయాన ట్రంపే చెప్పాడు. ఈ గ్యాప్లో, ఈ 5 yearsలో వీలైనన్ని స్ట్రాటజిక్ లొకేషన్ను గ్రాప్ చేసుకుందాము అని యుఎస్ఏ చూస్తోంది. గ్రీన్లాండ్ను ఆక్రమించి లేదా కొనుక్కొని మెట్టేను స్పాట్లో పెట్టి గ్రీన్లాండ్ను కలుపుకొని ట్రంప్ విల్ బికమ్ హీరో అనమాట. లుక్, పుతినే వీళ్ళందరినీ చెడగొడుతున్నాడండి. 2008లో మనోడు జార్జియాను, 2014లో క్రైమియాను, ఇప్పుడు యుక్రెయిన్లోని 40% భూమిని ఆక్రమించి పుతిన్ హీరో అయ్యాడు. ట్రంప్ కూడా ఇలా వేరే దేశాలను ఆక్రమించి హీరో అవ్వాలి అని చూస్తున్నాడు. ట్రంప్ బకెట్ లిస్ట్లో ఉన్న రెండవ దేశం ఇరాన్. ఇరాన్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పేశా, మళ్ళీ రిపీట్ చేయను. ఇరాన్లో పేల్వి అనే పప్పెట్ లీడర్ను కూర్చోబెట్టి దే విల్ కంట్రోల్ ఇరాన్ ఆయిల్ అండ్ చైనా బిఆర్ఏ ప్రాజెక్ట్ గేట్స్ను కూడా క్లోజ్ చేయనున్నారు. షీ జింగ్పిన్ గుండెల మీద నిద్రపోనున్నారు. ఖమేనీ వెరీ సూన్ మాస్కోకు పారిపోతున్నాడు. ఒకవేళ ఇరాన్లో మనోళ్ళు ఉంటే స్టే అవే ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ తగలడిపోతోంది. నెక్స్ట్ కొలంబియా. ఇది ఒక మామూలు దేశం. డ్రగ్స్, ఇల్లీగల్గా డ్రగ్స్ను యుఎస్ఏకు సప్లై చేస్తున్నారు. దీన్ని ఆక్రమించి సదరన్ అమెరికాపై ఆధిపత్యం సాధించాలి అని అమెరికా చూస్తుంది. నెక్స్ట్ మెక్సికో. మెక్సికో అనేది ఇంట్రెస్టింగ్ దేశం. మెక్సికో ఇల్లీగల్ డ్రగ్స్ యుఎస్ఏకు సప్లై చేస్తోంది అండ్ యుఎస్ఏకు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళు మెక్సికన్సే. సో మెక్సికన్స్ను ఎలాగైనా అణిచివేయాలని ఎప్పటి నుండో వీళ్ళను బకెట్ లిస్ట్లో పెట్టారు. మెక్సికో లాటిన్ అమెరికాలో ఒక భాగంగా ఉంది. అఖండ అమెరికాలో భాగంగా మెక్సికోను కలుపుకుంటారు అన్నమాట. ఈవెన్ కెనడా ఇల్లీగల్ డ్రగ్స్ను సరఫరా చేస్తోంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు కెనడా ఆశ్రయం ఇస్తుంది అన్నమాట. ఎవరైనా యుఎస్ఏలో ఇల్లీగల్గా చొరబడాలి అంటే ఫస్ట్ కెనడాకు వెళ్తారు. కెనడా నుండి బార్డర్ను క్రాస్ చేస్తారు. ఈవెన్ మొన్న ట్రంప్ కెనడాను 51st స్టేట్గా చేసుకుంటాను అనే ఆఫర్ కూడా ఇచ్చాడు. సో కెనడాను కూడా కలుపుకుంటారు. నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, లాటిన్ అమెరికా, ఈ విధంగా అఖండ యుఎస్ఏ మ్యాప్ను మీరు చూడగలరు. నెక్స్ట్ దేశం పేరు క్యూబా. క్యూబా ఒకప్పుడు సోషలిస్ట్ కమ్యూనిస్ట్ దేశంగా ఉండేది. 1962 క్యూబా మిజైల్ క్రైసిస్ మీకు గుర్తే ఉంటుంది. యుఎస్ఏ నుండి కేవలం 140 కిలోమీటర్ల దూరంలో క్యూబా ఉంటుంది. క్యూబాలోని ప్రజలు కమ్యూనిస్ట్ సింపథైజర్స్ అన్నమాట. రేపు చైనా, రష్యా క్యూబా ద్వారా యుఎస్ఏపై అటాక్ చేయగలదు కాబట్టి క్యూబాపై దాడి చేసి ఆక్రమించగలరు. టు పుట్ వెరీ సింపుల్, పులిని చూసి ఇంకొక పెద్ద జంతువు వాతలు పెట్టుకుందంట. ఈ మొత్తం కేయాస్ను అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం, పుతిన్ను వీళ్ళు ఫాలో అవుతున్నారు. యుఎస్ఏ అఖండ అమెరికా వైపు వెళ్తోంది. డెమోక్రసీ, యాంటీ ఇంపీరియలిజం, క్యాపిటలిజం గురించి మాట్లాడే యుఎస్ఏ గేర్ షిఫ్ట్ చేసింది. ఎలాగైతే చైనా సలామీ స్లైసింగ్ చేసుకుంటూ ఇతర దేశాలను ఆక్రమిస్తోందో, ఎలాగైతే రష్యా యూరోప్ను ఆక్రమించాలి అనే ప్లానింగ్లో ఉందో, అదే స్ట్రాటజీను యుఎస్ఏ ఇప్పుడు వాడుతోంది అన్నమాట. పుతిన్, ట్రంప్ బోత్ ట్రై టు ఎక్స్పాండ్ ఇన్ఫ్లుయెన్స్, బోత్ ఫోకస్ ఆన్ స్ట్రాటజికలీ వాల్యుబుల్ ల్యాండ్ అనమాట. ఆర్క్టిక్ ఓషన్, లాటిన్ అమెరికా, వెస్ట్ యూరోప్, ఇలా ఇద్దరు ల్యాండ్ గ్రాబింగ్ మీద పడ్డారు.
వీళ్ళను చూసి ఇప్పుడు యుఏఈ కూడా సౌత్ సుడాన్, యమన్, సొమాలియాలో తమ యొక్క ఎక్స్పాన్షన్, తమ యొక్క ఆక్రమణను వేగవంతం చేసింది. సౌదీ కూడా రానున్న రోజుల్లో మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలను కంట్రోల్ చేస్తుంది. టర్కీ చూసారు కదా, సిరియాలో ప్రభుత్వాన్ని కూర్చోబెట్టింది. ఈవెన్ టర్కీ మిగతా ఏరియాస్ లో కూడా తమ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ ను పెంచుకుంటోంది. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అవ్వాలి అని టర్కీ ట్రై చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో ఎటువంటి బిజినెస్ లేని టర్కీ పాకిస్తాన్కు యుద్ధ ఆయుధాలు సప్లై చేసింది. సో ఈ విధంగా చాలామంది కళాకారులే ఉన్నారు. పుతిన్ ట్రంప్ను చూసి చాలామంది నేర్చుకుంటున్నారు అనమాట. డెఫినెట్గా ఒక 10 years తర్వాత అయినా అఖండ భారత్ గురించి ఆలోచించాలి. మన భూమిని మనం కంట్రోల్ చేయాలి. పుతిన్ ఏమంటున్నాడు, సోవియట్ ఈరాలో ఎన్నో దేశాలు ఉండేవి, అవన్నీ విచ్ఛిన్నమయ్యాయి. నా లక్ష్యం ఏంటి అంటే సోవియట్ ఈరా దేశాలన్నింటినీ నేను కలుపుకుంటా అంటాడు. పుతిన్ ఈస్ట్ జర్మనీ కూడా ఆక్రమించగలడు. అందుకే నాటో దేశాలు ఇంత గట్టిగా నిలబడ్డాయి. యుక్రెయిన్ అనేది ఒక దేశమే కాదంటాడు. మనం ఎందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేవి ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ దేశాలు అని చెప్పకూడదు. సో ఈ విధంగా పుతిన్ ట్రంప్ను చూసి చాలా నేర్చుకోవాలి. దిస్ స్ట్రాటజీ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతంతో వచ్చారు. పుతిన్ సిద్ధాంతం ఏంటి, రష్యా ఫస్ట్ అన్నమాట. సో ఈ విధంగా నాకు తెలిసి ల్యాండ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగానే ట్రంప్ ఆక్రమించి పాలించాలి అని చూస్తున్నాడు. నా రీసెర్చ్, నా కాంటెంట్లో క్వాలిటీ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.